నా భార్య మారట్లేదు, ఎందుకు నా పిల్లల యొక్క స్థితిగతులు మారట్లేదు, ఎందుకు నా జీవితం ఇంకా ఇలానే ఉంది హల్లెలూయా అన్నటువంటి సందేహాలు, సంశయాలలో ఉన్నటువంటి క్రైస్తవ భక్తులు కూడా లేకుండా లేరు ప్రియులారా. హల్లెలూయా. ఈ రోజున ఇశ్రాయేలు ప్రజల గురించి మనం ఇక్కడ చూసినట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆ లేఖన భాగంలో ప్రియులారా వారు కన్ఫ్యూషన్ లో ఉన్నారు. అసలు నిజమైన దేవుడు ఎవరో వారు తెలుసుకోవడానికి, లేకపోతే నిజమైన దేవుడు ఎవరో పోల్చుకోవడానికి, నిజమైన దేవుడు ఎవరో వారి పక్షాన నిలబడటానికి వారు సందేహిస్తూ ఉన్నారు. అక్కడ ఏలియా గారు అంటారు, వారిని చూసి మీరు ఎంతవరకు ఓ ఇశ్రాయేలు ప్రజలారా మీరు ఎంతవరకు రెండు తలంపుల మధ్యలో ఉంటారు. హల్లెలూయా. ఒక జనాంగం ఏమో స్వస్థతలు ఉన్నాయంటారు, ఒక జనాంగం ఏమో స్వస్థతలు లేవంటారు, ఒక జనాంగం ఏమో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడంటారు, ఒక జనాంగం ఏమో పరిశుద్ధాత్మ లేడు అని మాట్లాడతారు. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు, మొదటి గ్రంథమైనటువంటి ఆదికాండం నుంచి చివరి వరకు ప్రకటన గ్రంథం వరకు దైవ భక్తులు ఇంచుమించు 40 మంది రాశారంట. వీరందరూ కూడా దైవ ఆవేశం ద్వారా, దేవుని ఆత్మ సహాయము ద్వారా రాశారంట. ఒకవేళ దేవుడి ఆత్మ లేకపోతే, దేవుడి ఆత్మ సహాయం చేయకపోతే ఈ రోజున పరిశుద్ధ గ్రంథం అనేటువంటిది మన చేతిలో ఉండేది కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి మరి ఏలియా గారు మాట్లాడుతూ ఉన్నాడు. నేటి క్రైస్తవ సమాజముతో, సంఘముతో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో దేవుడు మాట్లాడుతున్న మాట, ఎంతకాలము దేవుని యొక్క దర్శనాన్ని మీరు ఆలస్యం చేస్తారు, ఎంతకాలము దేవుడి యొక్క చిత్తానికి వ్యతిరేకంగా నడుచుకుంటారు, ఎంతకాలము దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు, ఇంకెంతకాలము సందేహంతో బ్రతుకుతూ ఉంటారు. నేనే నిజమైన దేవుడను, నేనే సజీవమైనటువంటి దేవుడను, 2000 సంవత్సరాల కిందట ఈ భూమి మీదకి నేను వచ్చాను, మీ పాపముల కొరకే, మీ శాపముల కొరకే నేనే మీ కొరకు రక్తమును కార్చి ప్రాణమును పెట్టి 3వ దినమున తిరిగి లేచి తండ్రి యొక్క కుడిపార్శ్వమున రొమ్మున ఆనుకొని కూర్చి ఉన్నాను. మరొక మారు మీ మధ్యలోకి నేను రాబోతా ఉన్నాను. ఈసారి వచ్చినప్పుడు ఊరికనే రాని కానీ నా సమస్త దూతలతో, సైన్యముతో నేను మీ మధ్యలోకి వస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది నమ్మాలా వద్దా? అసలు స్వర్గం ఉందా లేదా? అసలు నరకం ఉందా లేదా? ఉంటే అది ఎక్కడుంది? ఏమో పాస్టర్ గారండి, అసలు ఉందో లేదో దాని కొరకు ఎందుకు ప్రయాసం? అసలు ఉంటే నాకు కనపడాలి కదా. హల్లెలూయా. ఇలాంటి సందేహాలు లేకుండా పోలేదు నేటి క్రైస్తవ సమాజములో, సంఘములో. ప్రియా దైవ జనాంగమా, దేవుడి రాత్రి కాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా గారిని మన ముందుంచుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏలియా గారు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకెంతకాలం 2 తలంపుల మధ్యలో ఉంటారు? అసలు 2 తలంపులు, 2 నాలుకలు ఏ జంతువుకు ఉంటుందో తెలుసా మీకు? కెనెనివాన్ 2 నాలుకలు పాముకుంటది. పాముకున్న స్వభావం ఏంటో తెలుసా? అది పారిపోయేటువంటి సందు దొరికితే చక్కగా పారిపోద్ది. ఒకవేళ పారిపోలేకపోతే అది వాన పామైనా సరే అది కాటేయడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి 2 ఆలోచనలు, 2 స్వభావాలు ఉంటాయి. హల్లెలూయా. నేటి క్రైస్తవ సమాజంలో, నేటి క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి సందేహం ఏంటో తెలుసా? 2 ఆలోచనలు, 2 తలంపులు. అసలు మాట్లాడింది దేవుడా కాదా? ఈ దర్శనం సరైందా కాదా? ఈ కళ సరైందా కాదా? నేను ఇలా నడుచుకోవచ్చా, నడుచుకోకూడదా? ఇది చేయొచ్చా, చేయకూడదా అనేటువంటి 2 సందేహాల మధ్యలో ఉన్నారు. ఆనాటి క్రైస్తవ సమాజంలో, ఆనాటి దేవుని ప్రజలు 2 సందేహాల మధ్యలో, 2 తలంపుల మధ్యలో ఉన్నారు. వారి యొక్క సందేహములను నివృత్తి చేయడానికి ఏలియా గారు వారి ఎదుట నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి సందేహములను నివృత్తి చేయడానికి దేవుడు తన ప్రవక్తలను ఎన్నుకొని, ఏర్పాటు చేసుకొని, అభిషేకించుకొని ఆయా సందర్భాలలో దేవుడు మీ మధ్యలోకి నడిపిస్తూ ఉన్నాడు. తన యొక్క ఉద్దేశాన్ని, తన యొక్క ఆలోచనను, తన యొక్క మనస్సును మీకు తెలియచేయడానికి, మీ పట్ల ఉన్న తన చిత్తాన్ని, మీ పట్ల ఉన్న తన దర్శనాన్ని ప్రకటించడానికి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికి ఒక తలంపు ఉండును గాక. అది క్రీస్తు గురించి అయిన తలంపు ఉండును గాక. మీకు ఒక తలంపు ఉండును గాక. అది పరిశుద్ధాత్మ గురించి అయినటువంటి తలంపు ఉండును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆ ఇశ్రాయేలు ప్రజల ఎదుట ఏలియా గారు మాట్లాడుతూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. ఓ ఈ ఇశ్రాయేలు ప్రజలారా, ఇంకెంతకాలం మీరు 2 తలంపుల మధ్యలో మీరు ఉంటారు? నిజమైనటువంటి దేవుడు మీకు ఎవరో తెలియదా? నిజమైన దేవుడు మీకు ఆల్రెడీ తెలుసు. మీకా గ్రంథము 6వ అధ్యాయములో మనము చూసినట్లయితే ప్రియులారా, 7, 8 వచనాలు, 9 వచనాల వరకు మనం చూసినట్లయితే అక్కడ క్లియర్ గా మీకా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. చదవండి మీకా గ్రంథం
6వ అధ్యాయం, అది ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. మీకా గ్రంథం 66 పుస్తకాలు ఒక పుస్తకం. అది మీకా గ్రంథం 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. ప్రియులారా, ఏమి తీసుకొని వచ్చి యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి నమస్కారం చేతును, దహన బలులను, ఏడాది దూడలను దర్శింతున, ఏలాది పొట్టేళ్లను, వేలాది నదులతో విస్తార తైలమును ఆయనకు సంతోషము చేకూర్చున, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుణ్ణి నేనెత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును ఎత్తునా. ఓ మనుష్యుడా, నువ్వు ఎవరైనా సరే, నువ్వు స్త్రీ అయినా సరే, పురుషుడు అయినా సరే, నువ్వు ఎవరైనా సరే మనుష్యుడవు, దేవుడు ఆల్రెడీ తన ప్రజలకు తెలియచేసి ఉన్నాడు. ఇట్ ఈస్ డన్. చెప్తున్నాను, చెప్పబోతున్నానని దేవుడు అనలేదు, ఆల్రెడీ నేను చెప్పేశాను. ఇశ్రాయేలు ప్రజలారా, నేను ఆల్రెడీ చెప్పాను, నేనే సర్వశక్తిమంతుడైన దేవుడను, నేనే ఆల్ఫా, నేనే ఒమేగాను, మొదటి వాడను, కడపటి వాడను, ఉన్నవాడను, అనువాడను అని దేవుడు ఆల్రెడీ తన గురించి సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యానికి తగినటువంటి రుజువులను చూపించాడు. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ అరణ్య యాత్రలో, అరణ్య ప్రయాణములో వారు వేసుకున్నటువంటి చెప్పులు తెగిపోలేదంట, వారు వేసుకున్నటువంటి బట్టలు మాసిపోలేదంట, చినిగిపోలేదంట. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వారి మధ్యలో, వారి ముందు నడుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క అద్భుతాలేంటి, ఆశ్చర్యమైన కార్యాలేంటి అని ఆ ఫరో ఎదుట, ఫరో సైన్యము ఎదుట వారు కళ్ళతో చూశారు, అనుభవించారు. అనుభవించి అనుభవపూర్వకంగా ఉన్నటువంటి ప్రజలు వారు. అద్భుతం ఏంటో, ఆశ్చర్యకరమైన కార్యం ఏంటో, సూచక్రియ ఏంటో వారికి తెలుసు. తెలిసి కూడా ఆహాబు ఎదుట, ఆ రాజు అయినటువంటి ఆహాబు ఎదుట, తన భార్య అయినటువంటి యెజబెలు ఎదుట, రాణి ఎదుట వీరు సందేహపడుతూ ఉన్నారు, ఆలోచనలో పడిపోయారు, రెండు తలంపుల మధ్యలో ఉన్నారు. అసలు నిజంగా యెహోవా నా దేవుడా? కళ్ళతో చూసి అనుభవించి అనుభవపూర్వకంగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు సందేహంలో పడిపోయారు. నేటి క్రైస్తవ సమాజము, సంఘము కూడా అలానే ఉంది. రోగం వచ్చినప్పుడు, రుగ్మత వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, దైవజనుల ద్వారా ప్రార్థన చేయించుకున్నప్పుడు, లేదా వారు ఉపవాసం ఉండి ప్రార్థించుకున్నప్పుడు, దేవుడు వారిని స్వస్థపరిచినప్పుడు, బాగు చేసినప్పుడు, మరెవరో ఇంకెవరో XYZ వచ్చి ఇది లేదు, ఇది ఉంది అని చెప్తే అసలు పరిశుద్ధ గ్రంథాలు అది ఉందా లేదా, దాన్ని పరీక్షించాలా, పరిశోధించాలా, వద్దా లేదా, ఏం లేకుండానే కన్ఫ్యూజన్లో పడిపోతా ఉన్నది నేటి క్రైస్తవ సమాజము, సంఘము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈనాడే కాదు, ఆనాడే సందేహములు పడ్డారు ఇశ్రాయేలు ప్రజలు. ఈ ప్రజలు దేవుని ప్రజలు, దేవుని సొత్తైన జనాంగము, వాగ్దాన భూమిని స్వతంత్రించుకునేటువంటి ప్రజలు. వీరు సందేహంలో పడ్డారు. అసలు నిజంగా యెహోవానే దేవుడా లేక బయలు దేవుడా అని కన్ఫ్యూజన్లో నిలబడి చూస్తూ ఉన్నారు. అప్పుడు ఏలియా గారు అంటున్నారు, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, అద్భుతాలేంటో, ఆశ్చర్యమైన కార్యాలేంటో, సూచక్రియలేంటో మీకంటే బాగా ఎవరికి తెలుసు? మోషే నాయకత్వంలో, ప్రవక్త అయినటువంటి మోషే నాయకత్వంలో ఫరో ఎదుట, అతని సర్వ సైన్యం ఎదుట దేవుడు ఎన్ని రకాల అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చేసి ఉన్నాడు మీ కొరకు. ఒక బలమైనటువంటి దేవుడి యొక్క హస్తబలముతో మిమ్మల్ని బయటికి తీసుకొని రాలేదా? అది దేవుని యొక్క కృప కాదా? అది దేవుని యొక్క సహాయం కాదా? ఒకవేళ దేవుడు అనేవాడు లేకపోతే మీరు 430 సంవత్సరాలు బానిస బ్రతుకులు బ్రతుకుతూ ఇంకా బానిసలుగా అక్కడే ఉండాలి. ఇప్పుడు దేవుని యొక్క బలమైన హస్తబలముతో ఆ బానిస కట్లు, ఆ బంధకాలు తెగిపోయి ఇప్పుడు వాగ్దాన భూమి వైపు ప్రయాణం చేస్తున్నారు కదా, ప్రయాణం చేసి ఉన్నారు కదా. ఇంకా సందేహమా మీకు? ఇంకా డౌటా మీకు అని ఏలియా గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి వారులారా, అసలు స్వస్థతలు ఉన్నాయా, అద్భుతాలు ఉన్నాయా, ఆశ్చర్యకార్యాలు ఉన్నాయా, సూచక్రియలు ఉన్నాయా? అవి జరుగుతున్నాయి అంటే జరుగుతున్నాయి అని లేఖనాలు చాలా గట్టిగా ఒక్కాడి చెప్తా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములో ఒకవేళ అవి లేకపోతే రాయించి ఉండేవాడు కాదు పరిశుద్ధాత్మ దేవుడు. అవి ఉన్నాయి కాబట్టే, అవి జరుగుతున్నాయి కాబట్టే, అవి జరగబోతున్నాయి కాబట్టే, వాటికంటే గొప్పగా అవ్వబోతున్నాయి కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏలియా గారు వారి ముందు నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు, ఇంకెంతకాలం, ఇంకెంతకాలము, ఓ ఈ మనుషులారా, ఇంకెంతకాలం, ఇంకెంతకాలము రెండు తలంపుల మధ్యలో మీరు జీవిస్తారు? ఇంకెంతకాలం సందేహాలు, సంశయాలు బ్రతుకుతారు?
నిజమైనటువంటి దేవుడు యెహోవానే. ఆయన అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య, సూచక, చమత్కార్యాలు మీ మధ్యలో, మీ జీవితంలో జరిగించి ఉన్నాడు. బండలోంచి నీళ్ళు ఇచ్చి ఉన్నాడు ఆయన. దేవదూతలు తినేటువంటి మన్నానిచ్చి ఉన్నాడు ఆయన. మీకు కావలసిన మాంసాహారమును అడిగినప్పుడల్లా దేవుడు కురిపించి ఉన్నాడు, ఇచ్చి ఉన్నాడు. ఏది అడిగితే అది దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఈ అన్ని అద్భుతాలను నువ్వు అనుభవించారు, మీరు అనుభవించారు, చూశారు, అనుభవించారు. కానీ మీరు సందేహాల్లో పడిపోతూ ఉన్నారు, రెండు తలంపులలో పడిపోతూ ఉన్నారు. నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు, నిజమైనటువంటి దేవుణ్ణి మనసారా ప్రేమించలేకపోతూ ఉన్నారు, నిజమైన దేవుణ్ణి వెంబడించలేకపోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ మాటలు ఏలియా గారు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పి ఆ ఆహాబు ఎదుట, ఆ యెజెబెలు రాణి ఎదుట ఇశ్రాయేలు ప్రజలతో అంటా ఉన్నారు. వారు చూసే విధంగా నిజముగా యెహోవా దేవుడు అని ప్రూవ్ చేసుకుందామని చెప్పి ఆయన ఒక చక్కటి సన్నివేశాన్ని అక్కడ క్రియేట్ చేసినట్టుగా మనం చూస్తాం. మీకు 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు కదా, మీరు మీ దేవుని ఆరాధిస్తూ ఉన్నారు కదా. ఒక పని చేద్దాం, మీరందరూ ఒక పక్కన ఉండండి, నేను ఒకవైపు ఉంటాను, మీరు ఒక ఎద్దును తీసుకోండి, నేను ఒక ఎద్దును తీసుకుంటాను, దాన్ని తునకలు చేద్దాం, ఒక లోతైన కందకం తవ్వుదాం, అందులో నీరు పోద్దాం, వాటి మీద కట్టెలను పేరుద్దాం, వాటి మీద మరలా నీరు పోద్దాం, వాటి మధ్యలో మరి ముక్కలు చేసినటువంటి ఈ ఎద్దు యొక్క మాంసమును పెడదాం. ఎవరి దేవుడు నిజమైన దేవుడు, ఎవరి దేవుడు గొప్ప దేవుడు మనం ప్రార్థన చేద్దాం, మనం ఆరాధన చేద్దాం. ఎవరి దేవుడైతే ఆకాశము నుంచి పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకాన్ని కురిపించి కందకములో ఉన్నటువంటి నీటిని, ఆ కట్టెల మధ్యలో ఉన్నటువంటి మాంసమును బుగ్గి చేస్తారో వారే నిజమైనటువంటి దేవుడు. వారిని మనం ఆరాధన చేద్దాం, వారి పక్షమున ఆయన పక్షం మనం నిలబడదాం అని చెప్పి ఏలియా గారు వారి మధ్యలో ఒక మాట మాట్లాడతారు. అక్కడ వారందరూ కూడా దానికి సమ్మతిస్తారు. దాని మాటకి సమ్మతించిన వారే రెండు ఎద్దులు తీసుకొస్తారు. ఏలియా గారికి ఒక ఎద్దునిస్తారు, బయలు ప్రవక్తలకు ఒక ఎద్దునిస్తారు. హల్లెలూయా. ఏలియా గారు అంటారు, మొదటి అవకాశం నేను మీకు ఇస్తా ఉన్నానని చెప్పి వారికి ఇచ్చాడు. నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్న ప్రశ్న, 450 మంది ఎక్కువనా, ఒక్కడు ఎక్కువనా? 450 మంది ఎక్కువనా, ఒక్కడి ఎక్కువనా? నేనైతే ఒక్కడే ఎక్కువ అంట. ఎందుకో తెలుసా? పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది, మీరొక్కరు 10,000 మందిని తరుముతారు. హల్లెలూయా. వారు 450 మంది, ఒక ఏలియా 10,000 మందితో సమానం. నీ ఒక్కడి దానివి 10,000 మందితో సమానం. నీ పక్కన వాళ్ళకి చెప్పు, నేను 10,000 మందితో సమానమని. పక్కన వాళ్ళకి చెప్పండి, ఏ సత్వమే జయం. హల్లెలూయా. ఎవరైతే చెప్తారో వాళ్ళు అలానే ఉందురుగాక. 10,000 దురాత్మలను తరుముదురుగాక, 10,000 రోగములను తరుముదురుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఏలియా గారు మాట్లాడి వారికి చక్కగా అవకాశం ఇస్తే ఆ బయలు ప్రవక్తలు చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నారు, కేకలు పెడతా ఉన్నాడు. వాళ్ళు కేకలు పెడతా ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. సమయమైంది, ఎవరేం మాట్లాడట్లేదు. కొద్ది సమయానికి ఏలియా గారు రెట్టిస్తూ ఉన్నాడు. వారిని చక్కగా మాటలతో ఆయన ఇబ్బంది పెడతా ఉన్నాడు. వారు ఇంకా కేకలు వేస్తూ ఉన్నారు, ఇంకా గట్టిగా కేకలు వేస్తూ ఉన్నారు. ఆయన నిద్రపోతూ ఉన్నాడేమో, ధ్యానంలో ఉన్నాడేమో, ఇదిగో ఇక్కడ కిందికి వస్తూ ఉన్నాడేమో, ఇంకొంచెం కిందికి వస్తూ ఉన్నాడేమో అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు, రెట్టిస్తూ ఉన్నారు. వారు బలవంతంగా అంటే కత్తులు తీసుకొని ఒళ్ళంతా కోసుకుంటూ ఉన్నారంట, ఇంకా తట్టుకోలేక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏం చేస్తూ ఉన్నారంట? ఒళ్ళంతా కోసుకుంటూ ఉన్నారంట, రక్తం ఏరులై పారుతూ ఉందంట. కానీ వినేటువంటి వారెవరు లేరు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయం నుంచి అస్తమయ నైవేద్యం వరకు కూడా ఎవరేం మాట్లాడట్లేదంట, ఎటువంటి కార్యము, ఎటువంటి క్రియ అక్కడ కనబడట్లేదంట, జరగట్లేదంట. అప్పుడు ఏలియా గారు అన్నారు, ఇప్పుడు నా సమయము. పక్కన వాళ్ళకి చెప్పండి నా సమయమని, పక్కన వాళ్ళకి చెప్పండి నా సమయమని. నేను స్వస్థత పడే సమయం, నేను ఆరోగ్యం కలిగి జీవించే సమయం, నేను ఆశీర్వాదం పొందే సమయం, నా జీవితంలో అద్భుతం జరిగే సమయం, నా కట్లు తెగిపోయే సమయం, నా బంధకాలు తెగిపోయే సమయం, నా వివాహం అయ్యే సమయం, నా గర్భమును దేవుడు తెరిచే సమయం, నేను గొప్పగా ఆశీర్వదించబడే సమయం. చెప్తున్నారా? హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. దేవుడు స్తుతించబడును గాక, ఆయన క్రీస్తు యేసు నందు పరలోక విషయమందు
ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు మనకు అనుగ్రహిస్తున్నాడా? అనుగ్రహించెను అంటే అయిపోయింది, ఇట్ ఈస్ డన్. అంటే ఏం చేశాడు? ఇచ్చేశాడు. ఆశీర్వాదం ఇప్పుడు ఎక్కడుంది? మన చేతిలోనే. కెన్ ఎనీవన్? ఆశీర్వాదం ఎక్కడుందంటారు? ఏడాకాశాల పైన యేసుక్రీస్తు వారు సింహాసనం మీద కూర్చున్నారండి. ఆ సింహాసనం మీద కూర్చున్న యేసు ప్రభులో ఉంది అంటారా? ఆశీర్వాదం ఎక్కడుంది? ఇప్పుడు మీరు చదివిన లేఖన భాగంలో ఆశీర్వాదం ఎక్కడుందని చెప్పారు? మా పాస్టర్ గారి చేతిలో ఉందండి. మా పాస్టర్ గారు మా నెత్తి మీద చేయి పెడితే ఆశీర్వాదం అలా 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 కిలోలు టన్నులు మాలోకి వస్తుందండి. అందుకే పోతా ఉన్నప్పుడు చేయి గుంజి నెత్తి మీద పెట్టుకుంటా ఉంటారు. అందుకే నెత్తి మీద పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మగవాళ్ళకు బట్టతలలు వచ్చాయంట. హల్లెలూయా. తెలుసా మీకు? పాస్టర్ గారి చేతులు గుంజి నెత్తి మీద పెట్టుకుంటారంట, వారికి బట్టతలలు వచ్చాయంట. ఆశీర్వాదం యేసు రక్తమే జయం, ఉన్న ఇంటికలు పోయాయంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదము క్రీస్తు యేసునందు నీలోనే ఉంది. ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు నోరు తెరిచినప్పుడు బయటకు వస్తుంది. నువ్వు నోరు తెరచుదువుగాక. నోరు తెరవబడిన వారు దీవించబడుదురుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇప్పుడు ఏలియా గారు ఏమంటున్నారో తెలుసా? ఇప్పుడు నా సమయం. మీరందరూ అనండి, నా సమయం అనండి, నా సమయం అనండి, నా సమయం అనండి. నిశ్చయముగా మీ సమయం వచ్చునుగాక. ఆ సమయంలో మీరు ఉందురుగాక. హల్లెలూయా. నా సమయం. ఇప్పుడు నేను దేవుణ్ణి ప్రార్థన చేస్తానని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అలా ప్రార్థన చేస్తుండగానే ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని అభిషేకం అనేది అలా దిగి వచ్చి ఆ కందకములో ఉన్నటువంటి నీటిని కట్టెలను ఆ కట్టెల మధ్యలో పేర్చినటువంటి ఆ బలి పశు మాంసము దహించి వేయబడింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియా దైవ జనాంగమా, ఏలియా గారు పరలోకములోంచి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఈ భూమి మీదకి కురిపించడానికి 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను చేసి ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో 7 ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను. ప్రియులారా, నేటి క్రైస్తవ సమాజంలో సంఘములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని అభిషేకము కురకపోవడానికి గల కారణము, కురిచిన ఆ అభిషేకం శాశ్వత కాలం ప్రయాణము చేయకపోవడానికి గల కారణము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 2 తలంపులు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పదండి పరిశుద్ధ గ్రంథంలోకి మనం ప్రయాణం చేద్దాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు ఏలియా, అమ్మా నా దగ్గరకు రండని అక్కడ జనులందరినీ పిలుస్తూ ఉన్నాడు. జనులందరూ ఆయన దగ్గరకు వచ్చారు. కింద పడద్రోయబడినటువంటి యెహోవా బలిపీఠం. నీ పక్కనున్న వాళ్ళకి చెప్పు, మొదటి విషయం బలిపీఠం. పక్కన వాళ్ళకి సెకండ్ చెప్పండి బలిపీఠం అని. హల్లెలూయా. హల్లెలూయా. బలిపీఠం. 2 రకాల బలిపీఠాలు ఉన్నాయి. ఒకటి ప్రార్థనా బలిపీఠం, 2 వాక్యమైనటువంటి బలిపీఠం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏలియా గారు చేసిన మొదటి విషయం ఏంటంటే పడద్రోయబడినటువంటి యెహోవా బలిపీఠాన్ని కట్టాడు. అంటే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది బలిపీఠం. ప్రార్థన అనేటువంటి బలిపీఠము. తొలి దినములలో నువ్వు గంటల తరబడి ప్రార్థన చేశావు. కూర్చున్న ప్రార్థనే, నిలబడ్డ ప్రార్థనే, పడుకున్న ప్రార్థనే, ఏ పని చేసినా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అక్కడ ఉజ్జీవ సభలు, ఇక్కడ ప్రవచనాత్మకమైన సభలు, ఇక్కడ స్వస్థత సభలు, ఇక్కడ సువార్త సభలని సభలకు ప్రార్థనలకని తిరిగావు. సమయం గడిచింది, సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు గడిచాయి. ప్రార్థన చేయడం తగ్గిపోతా ఉంది. కానీ ప్రార్థన చేయడం అనేది పెరగాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎవరైతే 2 గంటల 40 నిమిషాలు ప్రతిరోజు వారి అనుదిన జీవితంలో ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన అనేటువంటి బలిపీఠము చాలా స్ట్రాంగ్ గా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బలిపీఠం మీద ఏముంటుందో తెలుసా? బలిపీఠం మీద దేవుని యొక్క అగ్ని దిగి వస్తుంది. బలిపీఠం మీద దహన బలి పశు మాంసం ఉంటే ఆ బలి పశు మాంసమును దహించడానికి దేవుడు పరలోకం నుంచి తన అగ్నిని పంపిస్తాడు. ఆ అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠం మీద పెట్టబడినటువంటి ఆ దహన బలి పశు మాంసము దహించబడినప్పుడు అందులో నుంచి వచ్చే ఒక సువాసనను దేవుడు అంగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, నీవు కూడా నీ ప్రార్థన అనేటువంటి బలిపీఠము దగ్గర ప్రతిరోజు గంటల తరబడి ప్రార్థన చేస్తే
నీ మీదికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం దిగి వస్తుంది. ఆయన యొక్క అభిషేకం నీ మీదకి దిగి వచ్చినప్పుడు నీవు క్రీస్తు కొరకు మండుతావు. నువ్వు మండుతున్నప్పుడు నీలోంచి ఒక సువాసన, ఒక ఇంపైన సువాసన నీలోంచి బయలువెడలుతూ ఉంటుంది. ఆ ఇంపైన సువాసనను దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏలియా గారు చేసిన మొదటి విషయం, పడద్రోయబడినటువంటి దేవుని బలిపీఠాన్ని కట్టాడు. అంటే ప్రార్థన అనేటువంటి బలిపీఠాన్ని కట్టాడు. కూర్చున్నటువంటి సహోదరి మనలారా, ప్రార్థన చేసి ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని గంటలు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు? హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేస్తారు, మోకాలు ఇలా వేస్తారు, ఇలా లెగుస్తారు. హాయ్ ప్రభువా, బాయ్ ప్రభు అన్నట్టే ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎలా అంట? హాయ్, మళ్ళీ వెంబడే బాయ్ అంటారు, చూసారా? అలానే ప్రార్థన చేస్తారు. కొంతమంది ప్రార్థన చేస్తారు. ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తారు? తినడానికి అదే ప్రార్థన, తాగడానికి అదే ప్రార్థన, బర్త్డేలో అదే ప్రార్థన, మ్యారేజ్ డేలో అదే ప్రార్థన, చావు దగ్గర కూడా అదే ప్రార్థన. ఎక్కడైనా సరే ప్రార్థనలో మార్పు ఉండదు, ప్రార్థనలో పెరగదు. ప్రార్థన అదే ప్రార్థన, అదే ప్రార్థన, అదే ప్రార్థన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రార్థనలో పెరగాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రార్థనలో ఎదగాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎవరైతే గంటల తరబడి ప్రార్థన చేస్తూ ఉంటారో, ప్రార్థనలో ఎదుగుతూ ఉంటారో, వారి యొక్క బలిపీఠం సురక్షితంగా ఉంది. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, రోజులో 24 గంటలు ఒక సగటున క్రైస్తవుడు ఎన్ని గంటలు ప్రార్థన చేయాలంటే 2 గంటల 40 నిమిషాలు ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సిందే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పక్కన వాళ్ళని తట్టి అడగండి, ప్రార్థన చేస్తున్నావా అని. నేను అందరినీ చూస్తున్నా. మీ పక్కన వాళ్ళని తట్టి ప్రార్థన చేస్తున్నావా అక్కయ్య అని అడుగు. హల్లెలూయా. ప్రార్థన చేయకపోతే ప్రార్థన చేయరాదని చెప్పు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయకపోతే బలిపీఠాలు కట్టబడవు. ప్రార్థన చేయకపోతే బలిపీఠాలు శిథిలమైన స్థితిలో ఉంటాయి. ప్రార్థన చేయకపోతే బలిపీఠాలు కూలదోయబడినట్టుగా ఉంటాయి. ఆ దాని మీద కూలదోయబడినటువంటి శిథిలమైనటువంటి ఆ బలిపీఠాల మీదకి దేవుని యొక్క అగ్ని నిప్పు కురవదు. కురవకపోతే నువ్వు దహన బలి పశు మాంసంలాగా మండవు. మండకపోతే నీలోంచి సువాసన రాదు. నీలోంచి సువాసన రాకపోతే దేవుడిని నిన్ను అంగీకరించడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రార్థన అనేటువంటి బలిపీఠాన్ని ఏలియా గారు కట్టినట్టుగా మనం చూస్తా ఉన్నాం. రెండవ బలిపీఠం వాక్యం అనేటువంటి బలిపీఠం. వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడుట. ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడుట, వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడుట. మనం చేసే ప్రార్థనకు సమాధానం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? దేవుడు వాక్యములో నుంచి మనతో మాట్లాడుతూ ఉంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఆది అందు వాక్యం ఉండెను. మొట్టమొదటిగా ఉన్నది ఏంటో తెలుసా? వాక్యము. వాక్యం అంటే ఏంటో తెలుసా? దేవుడి మాట. దేవుడి మాట అంటే తెలుసా? దేవుడే. హల్లెలూయా. మొట్టమొదటిగా ఎవరున్నారంట? ఈ సృష్టి రవ్వంతా కూడా సృష్టించబడక ముందంట ఎవరున్నారంట? వాక్యం అంటే దేవుడు ఉన్నాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఏలియా గారు ప్రార్థన అనేటువంటి బలిపీఠాన్ని కడుతూ ఉన్నాడు. వాక్యం అనేటువంటి బలిపీఠాన్ని కడుతూ ఉన్నాడు. వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు. వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాడు. వాక్యానుసారంగా నడుచుకుంటూ ఉన్నాడు. వాక్యం వినడం మాత్రమే కాదు, వాక్యం చదవడం మాత్రమే కాదు, వాక్యం చదివినట్టుగా ఆచరణలో పెట్టాలి. అలా పెట్టుదురుగాక. హల్లెలూయా. కొంతమంది వాక్యం చదువుతారు, న్యూస్ పేపర్లు చదివినట్టు చదువుతారు, ఇలా తీసి ఇలా అంటారు. హల్లెలూయా. ఏదో స్కానింగ్ ఇంకా చేస్తారు చూసారా? జిరాక్స్ కాపీలో పెట్టి ఒకసారి నొక్కు కట్టగానే ఏమైపోద్ది? సేమ్ వస్తుంది చూసారా? అలా ఒక్కసారి ఇలా చూసి ఇలా చూస్తారు. హెడ్లైన్స్ చదువుతారు మన అన్నయ్య లక్కీలు. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథం చదవమంటే అయ్యి బాబాయ్ బోర్ కొడుతుంది పాస్టర్ గారండి. ప్రార్థన అంటే నిద్ర వస్తుంది పాస్టర్ గారండి. ఏదో కూరుపాట్లు వస్తూ ఉంటే ఏదో ఆలస్యం వస్తుంది పాస్టర్ గారండి. నిద్ర ప్రార్థన. ఓకే, మంచిది. వాక్యం చదువుదాని వాక్యం తీస్తావు. వాక్యం తీసి ఇలా పెడతావు. యేసు రక్తమే జయం. అదో లేవియా కాండము, సంఖ్యాకాండము, బలుల గురించో, పాప పరిహార్థ బలి గురించో, ఆ బలి గురించో, ఈ బలి గురించో వచ్చిందనుకో, యేసు రక్తమే జయక. ఏమైపోద్ది? అలా నిద్రపోతూ కవిట నుంచి పాలకొల్లు వరకు ప్రయాణం చేస్తావు. ఎక్కడ? బైబిల్ ముందు పెట్టి. హల్లెలూయా. అలాంటి వారి యొక్క బలిపీఠాలు కూలిపోయి ఉన్నాయి. అలాంటి వారి బలిపీఠాలు శిథిలమైనటువంటి స్థితిలో ఉంది. అలాంటి బలిపీఠాలు శిథిలమైన స్థితిలో ఉంటే, కూలిపోయిన స్థితిలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగడు, పరిశుద్ధాత్మ దేవుడు రాడు. నేటి క్రైస్తవ సమాజంలో, సంఘములో, మందిరాలలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం యొక్క తీవ్రత ఎందుకు ఉండట్లేదో తెలుసా? వారి ప్రార్థన అనేటువంటి బలిపీఠాలు కూలిపోయి ఉన్నాయి కాబట్టి, వారి వాక్యం అనేటువంటి బలిపీఠాలు కూలిపోయి ఉన్నాయి కాబట్టి, ఏదో శుక్రవారం ఉపవాస కూడి కనుక, ఆదివారం ఆరాధన కనుక ఏదో వాక్యం చెప్పేద్దాంలే, ఏదో క్యాలెండర్లో కనబడే వాక్యం చూసేసి ఇదే వాక్యం చెప్పేద్దాం, ఏదో పాస్టర్ గారు ఎక్కడో చెప్పారు అదే వాక్యం వినంగా అదే చెప్తాం.
హల్లెలూయా. హల్లెలూయా. అదే విందాం, అదే సరిపోద్ది. అలా అనుకునేటువంటి వారి బలిపీఠాలు కూలిపోయి ఉన్నాయి. అలాంటి వారి బలిపీఠాలు శిథిలమైన స్థితిలో ఉన్నాయి. వారు దేవుడికి అంగీకారం అవ్వరు. దేవుడు వారిని అంగీకరించడు. హల్లెలూయా. దేవుడు గనుక అంగీకరించకపోతే వారు విరవబడిన వారు అనబడతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏలియా గారు చేసిన మొదటి ప్రాముఖ్యమైన విషయం, బలిపీఠమును కట్టాడు. నీ బలిపీఠాన్ని నువ్వు కట్టుకుంటున్నావా? ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యము వింటున్నటువంటి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రార్థన చేసి ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని గంటలు నువ్వు ప్రార్థన చేస్తావు? అసలు ప్రార్థన చేస్తున్నావా లేదా? నువ్వు వాక్యం చదువుతున్నావా లేదా? చదువుతున్న వాక్యానికి అర్థమవుతుందా? ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావా? ఆ వాక్యంలో సారాన్ని అనుభవిస్తున్నావా? ఆ వాక్యానుసారంగా నీ జీవితంలో క్రియ చేస్తున్నావా? ఒకవేళ చేయకపోతే నీ బలిపీఠం కూలిపోయిందని అర్థం. మీ బలిపీఠాలు మరలా కట్టబడునుగాక. ప్రార్థనా బలిపీఠాలు కట్టబడునుగాక. వాక్యమైనటువంటి బలిపీఠాలు కట్టబడునుగాక. నా దేవుడికి మీరు అంగీకారముగా ఉందురుగాక. రెండవ విషయాన్ని మనం చూద్దాం ప్రియులారా. ఆ 31వ వచనములో ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు? మీ పక్కన వాళ్ళకి చెప్పండి 12 రాళ్ళని. మీ పక్కన వాళ్ళకి చెప్పండి 12 రాళ్ళని. 12 రాళ్ళు దేనికి సాదృశ్యమో తెలుసా? ఇశ్రాయేలు 12 గోత్రములకు, ఆ వంశములకు సాదృశ్యంగా, ఒక్కొక్క వంశానికి, ఒక్కొక్క గోత్రికుడికి సాదృశ్యంగా 12 రాళ్ళు తీసుకున్నాడు. ఎన్ని రాళ్ళు తీసుకున్నాడంట? 12 రాళ్ళు తీసుకొని చక్కగా ఒక రాయి మీద ఒకటి చక్కగా పేర్చి పెట్టాడంట. హల్లెలూయా. దాని అర్థం ఏంటో తెలుసా? దాని మర్మం ఏంటో తెలుసా ప్రియులారా? నిజంగా ఇప్పుడు 12 రాళ్ళు ఏట్లోంచి ఏరుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలా? ఇప్పుడు మేము కూడా ఏలియాలాగా బలిపీఠం కట్టి 12 మంచి నాపరాలు తీసుకొచ్చుకొని ఒకదాని మీద ఒకటి 12 రాళ్ళు పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టుకొని ప్రార్థన గదిలో ప్రతిరోజు ప్రార్థన చేయాలా? హల్లెలూయా. 12 రాళ్ళు అనేటువంటి దేనికి సాదృశ్యం అంటే ప్రియులారా? అపోస్తులకు సాదృశ్యము. 12 మంది ఆ యాకోబు యొక్క సంతతి 12 గోత్రాలకు సాదృశ్యం. ఒక్కొక్క గోత్రానికి సూచనగా ఒక్కొక్క రాయి. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో చూస్తే 12 అనేటువంటిది 12 మంది శిష్యులకు సాదృశ్యము. దాని అర్థం ఏంటంటే అపోస్తుల బోధ. మీ పక్కన వాళ్ళకి చెప్పండి అపోస్తుల బోధ అని. ఏ బోధ? మనుషుల బోధ, దయ్యముల బోధ. ఆ బోధ ఈ బోధ కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఇంకో మాట చెప్పాడు, ఆయా బోధలను మీరు నమ్మకండి. పరిశుద్ధ గ్రంథంలో అలాగా ఉందా లేదా మీరు ఒకసారి పరీక్షించి పరిశోధించి అలాగ ఉంటే అలాగ నడుచుకోండి దేవుడు ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాస్తే మనం దాన్ని చదవకుండా, దాన్ని అర్థం చేయకుండా, ఎవరో ఏదో చెప్పారని చెప్పి గుడ్డిగా దాన్ని పట్టుకొని వెళ్ళిపోతా ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా మాటలు ఈ పూట చాలా కఠినంగా ఉంటాయి, కానీ అంగీకరించండి, ఆశీర్వదించబడతారు, ఆశీర్వదించబడుదురుగాక. రెండవ విషయం ఏంటో తెలుసా ప్రియులారా? అపోస్తుల బోధ చొప్పున మీరు అపోస్తులు వేసినటువంటి పునాదుల మీద, అపోస్తులు ప్రవక్తులు వేసిన పునాదుల మీద మీరు కట్టబడాలి. ఆ పునాదుల మీద కట్టబడాలి. మరొక పునాది మీరు వేయకూడదు. ఏ పునాది వేయకూడదంట? ఇప్పుడు ఉదాహరణకి సురేష్ గారు ఇక్కడ స్టేజ్ కట్టారు. ఈ స్టేజ్ మీద ఇప్పుడు నిలబడి ప్రసంగం చేయాలి. ఇంకొక ఆయన వచ్చి పక్కన స్టేజ్ వేసాడు అనుకోండి, ఇప్పుడు నేను ఏ స్టేజ్ మీద నిలబడాలి? ఏ స్టేజ్ మీద నిలబడి ప్రసంగం చేయాలి? ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకోవడానికి ఒక బేస్మెంట్ వేసుకున్నారు పిల్లర్లేసి, ఆ పక్కన ఊరికేనే గోడలు కట్టి ఇల్లు కడితే ఆ ఇల్లు నిలబడుతుందా? బేస్మెంట్ పిల్లర్ వేసి ఏ సుఖం? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దైవ జనాంగమా, దే బోధలో మీరు నడిపించబడతా ఉన్నారు. మనుష్యుల బోధ ఉంది, దయ్యముల బోధ ఉంది, దేవుని బోధ ఉంది. ఏ బోధ చొప్పున నడుచుకుంటా ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు తన శిష్యులైనటువంటి అపోస్తులతో మాట్లాడుతున్న మాట అపోస్తుల బోధ చొప్పున. అసలు అపోస్తుల బోధ ఏంటి? అపోస్తుల కార్యగ్రంథం చూద్దాం. అపోస్తుల బోధ ఏంటో అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 38 నుంచి 40 వచనాల వరకు మనం చూసినట్లయితే ప్రియులారా, అపోస్తుల బోధ ఏంటి అని అంటే మారు మనస్సు. ఏంటండి మారు మనస్సు? మారు మనస్సు అంటే నీవు లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైన వాటి మీద నీ మనస్సు ఉందేమో, ఆ శరీర సంబంధమైన వాటి మీద నీ మనస్సును దేవుడి తట్టు తిప్పుకోవడమే మారు మనస్సు. మారు మనసు అంటే ఏంటి? నువ్వు దేనైతే బాగా ఇష్టపడతా ఉన్నావో, దేనైతే బాగా ఆలోచిస్తూ ఉన్నావో, కోరుకుంటా ఉన్నావో, మనస్సు ఉందో ఆ మనస్సును దేవుడి వైపు త్రిప్పుకోవడమే మారు మనస్సు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అపోస్తుల బోధ చొప్పున నడుచుకోవాలి. ఏంటి అపోస్తుల బోధ అంటే? మారు మనస్సు.
అపోస్తుల కార్య గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం నుంచి 40వ వచనం వరకు మనం చూసినట్లయితే ప్రియులారా, అక్కడ మొదటి మాట చూస్తే మారు మనస్సు. పేతురు చెప్తాడు, మీరు మారు మనస్సు. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, మారు మనస్సు అని. దేని నుంచి? సినిమాల నుంచి, సీరియల్ నుంచి, కొండంగి మాటల నుంచి, బూతు మాటల నుంచి, లోక సంబంధమైన ప్రతి వాటి నుంచి ఏదైతే నువ్వు ఇష్టపడుతున్నావో, దేవుడి కంటే, దేవుడి వాక్యం కంటే, దేవుడి సన్నిధి కంటే, దాని నుంచి నీ మనసును ఏ వైపు తిప్పుకోవాలి ప్రియులారా? భక్తులారా, దేని వైపు తిప్పుకోవాలంట? దేవుడి వైపు తిప్పుకోవడం మారు మనస్సు. ఆ మారు మనసు మీకు పరిపూర్ణంగా ఉండునుగాక. 2వ మాట పాప క్షమాపణ. మనము జన్మతః పాపులము, కర్మతః పాపులము. మన తల్లి మనల్ని గర్భమందు పాపము ద్వారా మోసి కన్నదని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తా ఉంది ప్రియులారా. దావీదే మాట్లాడుతూ ఉన్నాడు, నేను నా తల్లి గర్భమందు పాపమందు జన్మించి ఉన్నాను, నా తల్లి నన్ను పాపమందు కన్నది, నేను జన్మతః పాపినే, కర్మతః పాపినే అని దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. పాప క్షమాపణ. ఏ క్షమాపణ? పాప క్షమాపణ. కళ్ళతో చేసిన పాపాలు, నోటితో, ముక్కుతో, చెవులతో, గుండెతో, చేతులతో, కాళ్ళతో, శరీర అవయవాలతో, ఊహలతో, తలంపులతో, ఆలోచనలతో, మనసుతో చేసిన ప్రతి పాపము పరిశుద్ధుడైనటువంటి దేవుడి పాదముల దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దానికి క్షమాపణ పొందడమే పాప క్షమాపణ. హల్లెలూయా. 3వది నీటి మూలంగా బాప్తీసము. తండ్రి యొక్కయు, కుమారుడియు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క త్రియేక నామమైన యేసు నామమందు బాప్తీసం. అంటే తల నుంచి అరికాల వరకు నీళ్ళు మునిగి లేవాలి. నో, సగం సగం నో. హల్లెలూయా. ఏన్నో? యేసుక్రీస్తు వారు నిలువున మునిగి లేచాడా? మామూలుగా నేను దేవుని కుమారుని కాబట్టి నా మీద ఇలా ఇలా చల్లినా సరిపోద్ది అన్నాడా? హల్లెలూయా. మత్తయి సువార్తలో మీరు చూశారు కదా, 3వ అధ్యాయంలో లాస్ట్ వచనంలో ఉంటుంది కదా, ఆయన బాప్తీసం తీసుకున్నాడంట. ఎలా? నీళ్ళు అలా మునిగి అలా లేచాడంట. హల్లెలూయా. బాప్తీసము. పాత రోత బ్రతుకును క్రీస్తులో సమాధి చేసి క్రీస్తులో నూతన జన్మ, నూతనంగా పుట్టడము బాప్తీసము. హల్లెలూయా. మొదటిది మారు మనసు, 2వది పాప క్షమాపణ, 3వది బాప్తీసము. హల్లెలూయా. అపోస్తుల బోధ అంటే ఏంటి ప్రియులారా? అపోస్తుల బోధ అంటే ఏంటి? మారు మనసు, పాపక్షమాపణ, నీటి మూలంగా బాప్తీసం తీసుకోవడం. ఇంకొంచెం కిందికి ప్రయాణం చేస్తే మూర్ఖులైనటువంటి ఈ తరము వారికి వేరుగా రక్షణ పొందడం. మూర్ఖులు అంటే ఎవరంటే తెలుసా? ఎంత చెప్పినా విననటువంటి వాడు మూర్ఖుడు. వాడికి ఆల్రెడీ తెలుసు సత్యం, అయినా సరే అసత్యంలో బతుకుతాడు. చూసావా? వాడే మూర్ఖుడు. ఎవడు మూర్ఖుడు? సత్యం తెలిసి కూడా అసత్యంలో బతికేవాడే మూర్ఖుడు. ఇలా చేస్తే నీకు దెబ్బ తగిలిద్ది, ఇలా చేస్తే నీకు కష్టం, గొయ్యి ఉంది ముందు, నువ్వు దాటి వెళ్తే ప్రాబ్లం లేదు, ఆ గోతిలో పడితే నీకు కాళ్ళు ఇరుగుతాయని తెలుసు కూడా అలానే వెళ్ళి కాళ్ళు కొట్టుకున్నావు అంటాడు. చూసావా? ఎంత చెప్పినా వినటువంటి వాడు మూర్ఖుడు. అలాంటి మూర్ఖులైనటువంటి వారు నీ రక్త సంబంధంలో ఉన్నా, నీ బంధుమిత్రుల్లో ఉన్నా, నీ ఇరుగు పొరుగుల్లో ఉన్నా, నీ స్నేహితుల్లో ఉన్నా, వారికి నువ్వు ఎలా ఉండాలంట? దూరంగా ఉండాలంట. మా అక్కేనండి, మా అన్నయ్యనండి, మా తమ్ముడేనండి, నా తోబుట్టు అండి, నా చెయ్యి నా కాలు విడిచినటువంటి మా తాత, మా అమ్మ, మా బావ, మా అక్క లేదండి. హల్లెలూయా. వారితో నువ్వు ఉన్నావనుకోండి. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. మూర్ఖులైనటువంటి ఈ తరం వారితో వేరుగా ఉండాలి. ఎందుకో తెలుసా? ఆ మూర్ఖులు నీ యొక్క భక్తి జీవితాన్ని పాడు చేస్తారు, నీ రక్షణ జీవితాన్ని పాడు చేస్తారు, నీ విశ్వాస జీవితాన్ని పాడు చేస్తారు. హల్లెలూయా. అందుకే కదండి నేటి క్రైస్తవ సమాజంలో, సంఘములో అనేకమైనటువంటి సందేహాలు, అనేకమైనటువంటి సంశయాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయి ఏమన్నా? అపోస్తుల బోధ ఏంటంటే మారు మనసు, పాపక్షమాపణ, నీటి మూలంగా బాప్తీసం తీసుకోవడం, మూర్ఖులైన ఈ తరం వారికి వేరే రక్షణ పొందుకోవడం. ఇంకొంచెం కిందికి ప్రయాణం చేస్తే చూడండి, ఇంకొంచెం కిందికి ప్రయాణం చేస్తే అపోస్తుల బోధ, సహవాసము. సహవాసం ఎవరితో? మన సహవాసం త్రాగుబోతులతో, తిరుగుబోతులతో, వ్యభిచారులతో, లోకస్తులైన మనుషులతో కాదు మన సహవాసం. ఎవరితో మన సహవాసం? మొదటి యోహాను పత్రికలో ఆయన చెప్పినట్లుగా వాక్యంలో మన సహవాసం అంతా తండ్రి అయినటువంటి దేవునితో, ప్రభువైన యేసుక్రీస్తు వారితో, పరిశుద్ధాత్మ దేవునితో, ఆయన ఎన్నుకున్న ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలతో, అపోస్తులతో, సంఘముతో, సమాజముతో నీ సహవాసం ఉండాలంట. నీ సహవాసం గనుక లోకస్తులతో, నీ సహవాసం గనుక నీ విశ్వాసాన్ని చెరిపేవారితో నువ్వు చేస్తే
నువ్వు విశ్వాసంలో జారిపోతావు, పడిపోయేటువంటి అవకాశం ఉంది. హల్లెలూయా. ఎందుకంటే యెషయా ప్రవక్త చాలా గొప్ప ప్రవక్త, మంచి ప్రవక్త. ఆ యెషయా ప్రవక్త అంట చక్కగా వీధిలో కూర్చొని ఉన్నాడంట. తన స్నేహితులు ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నారంట. నా స్నేహితులే కదా వెళ్తూ ఉన్నారని చెప్పి కొంత సమయం కొంత దూరం వారితో ప్రయాణం చేశాడంట. వారు కాని మాటలు చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉన్నారంట. ఆటోమేటిక్గా యెషయా ప్రవక్త కూడా ఆయన నోటికి ఆ కాని మాటలు చెడ్డ మాటలు వచ్చేసాయంట. కొంత సమయం తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుంచి గద్దిస్తూ ఉన్నాడంట. ఇవి నువ్వు మాట్లాడకూడనటువంటి మాటలు, ఇవి నువ్వు వచించకూడనటువంటి మాటలు, ఇవి నువ్వు మాట్లాడకూడదు, ఇది తగదు అని మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుంచి ఒక్కసారిగా ఉన్న పాటను ఉన్నట్టుగా, అయ్యో ఈ మాటలు నేను మాట్లాడకూడదే, ఈ కాని మాటలు నోటికి వచ్చాయే, అయ్యో దేవా నన్ను క్షమించు అని ప్రార్థన చేసినటువంటి సందర్భం అక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అప్పుడు దేవుడు ఆకాశం నుంచి ఒక నిప్పుతునక తీసుకొచ్చి అతని పెదవులకు అంటించి, నువ్వు ఇప్పటి నుంచి పరిశుద్ధులుగా ఉన్నావు కనుక నీవు దూరముగా ఉండు, ప్రత్యేకంగా ఉండు అని దేవుడు చెప్పినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది అక్కడ ప్రియులారా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అపోస్తుల బోధ, మారు మనసు, పాపక్షమాపణ, నీటి మూలంగా బాప్తీసము, మూర్ఖులైన ఈ తరం వారికి వేరే రక్షణ పొందుకోవడము, మీ రక్షణ జీవితాన్ని, మీ భక్తి జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవడము, అపోస్తుల బోధ చొప్పున నడుచుకోవడము, సహవాసము తండ్రి అయిన దేవునితో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో, పరిశుద్ధాత్మ దేవునితో, ప్రవక్తలతో, అపోస్తులతో, సంఘముతో, సమాజముతో నీ సహవాసం, రొట్టె విరుచుట, ఏమి రావడం, ఆయన బల్లలో పాలు పంపులు పొందుకోవడం, ఆయన రక్త మాంసాలు పాలు పంపులు పొందుకోవడం, సంవత్సరానికి ఒక మారు, న్యూ ఇయర్కి ఒక మారు, గుడ్ ఫ్రైడేకి ఒక మారు, డిసెంబర్ 31 రోజే ఒక మారు కాదు. హల్లెలూయా. సమయం ఉన్నప్పుడల్లా వారి ఇంటింట కూడుకొని రొట్టె విరుచుట మానకుండా దాన్ని ఆచరిస్తూ ఉన్నారంట, ఎడతెగగా చేస్తూ ఉన్నారంట. ఇంకొక మాట నాకు ఇష్టమైంది కింద అక్కడే, ఎడతెగగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక భక్తుడు దినమునకు 3 మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఒక ఆయన 7 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఇంకొక ఆయన ఒక స్టెప్ ముందుకేసి ఏం చెప్తున్నాడంటే, సమయమందును అసమయమందును దేవుడికి నువ్వు ప్రార్థన చేసువాడుగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా ప్రియులారా? అపోస్తుల బోధ 12 రాళ్ళు దేనికి సాదృశ్యం అంటే అపోస్తుల బోధకు సాదృశ్యము. నీవు నీ సంఘము దేని మీద కట్టబడాలి అని అంటే అపోస్తుల బోధలో నడవాలి, అపోస్తుల బోధ చొప్పున నడుచుకోవాలి, అపోస్తుల బోధ చొప్పున నువ్వు పునాది వేసుకొని నడుచుకోవాలి. అలా నడుచుకుందువు గాక. 3వ విషయం, త్వరగా మనం ప్రయాణం చేద్దాం ప్రియులారా. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనంలో లాస్ట్ లైన్, లోతు అనండి. 3వ ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? లోతు. లోతు అంటే అబ్రహాం అన్న కొడుకు లోతు కాదు, కానీ లోతు అంటే కిందికి. ఇలా చెప్పండి, నా వైపు చూడండి అందరూ. కిందికేనండి, లోపలికేనండి. లోతు అంటే లోపలికి, కిందికి. లోతుగా వాక్యం చదవాలి. ఎలా చదవాలి వాక్యం? లోతుగా వాక్యం చదవాలి. అసలు వాక్యంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు, ఏం చెప్పబోతున్నాడని ఒక ఆసక్తి కలిగిన వారే లోతుగా వాక్యాన్ని చదవాలి. లోతైనటువంటి విశ్వాసము, లోతైనటువంటి రక్షణ, లోతైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితము, లోతైనటువంటి పవిత్రమైనటువంటి జీవితము, లోతుగా దేవుడి యొక్క మనసును తెలుసుకోవడం, లోతుగా దేవుని అర్థం చేసుకోవడం, లోతుగా దేవుని ఆరాధించడం. హల్లెలూయా. 3వ విషయం ఏంటంటే లోతైనటువంటి ప్రార్థన, లోతైనటువంటి వాక్యము. లోతుగా ప్రార్థన చేయాలి, లోతుగా వాక్యాన్ని ధ్యానం చేయాలి. అలా చేయుదురుగాక. 4వ విషయం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనం, క్రమము. పక్కన వాళ్ళకి చెప్పండి క్రమమని. క్రమముగా ప్రార్థన చేయాలి, క్రమముగా వాక్యం చదవాలి, క్రమముగా మందిరానికి రావాలి, క్రమముగా దేవుని సన్నిధానానికి రావాలి, క్రమముగా దేవుని ఆరాధించాలి. అక్రమం చేయకూడదు. హల్లెలూయా. ఏం చేయకూడదు? అక్రమం చేయకూడదు. నీకు నచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం నడుచుకోవద్దు. 9 గంటల కంటే ఖచ్చితంగా 9 గంటలకే జరగాలి ఆరాధన. 10 గంటల కంటే ఖచ్చితంగా 10 గంటలకే ఆరాధన జరగాలి. మందిరం టైం ఇది అంటే ఆ టైం కల్లా వచ్చి కూర్చోవాలా. ఇంకా పాస్టర్ గారు రాలేదు కదండి, పాస్టర్ గారు వచ్చే టైంకి ఆయన మైక్ పట్టుకొని ఆమెన్, లేకపోతే ఆయన వాక్యం చదువుకుందాం, రిఫరెన్స్ తీయండి అని సప్పంగానే నేను ఉరుకొత్తాను ఇంట్లో నుంచి బైబిల్ సంకలో పెట్టుకొని అన్నట్టు కాదు. పాస్టర్ గారు రాకపోని ఆరాధన క్రమం ఉంది. ఆరాధన క్రమము, ఆ క్రమాన్ని పాటించాలి. దాన్ని అక్రమం చేయకూడదు. హల్లెలూయా. 9 అంటే 9, 10 అంటే 10,
11 అంటే 11. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పేది. అది దాటింది అంటే, అది మిస్ అయిందంటే అది అక్రమమే. అక్రమం చేసేవారికి పరలోక రాజ్యాల ఛాన్స్ లేదు. అక్రమకారులారా నా యొద్ద నుంచి తొలగిపోండి. ఏమన్నాడు దేవుడు? అక్రమకారులారా, ఎవరైతే దేవుడి సమయాన్ని దొంగిలిస్తా ఉన్నారో, దేవుడి సన్నిధిని దొంగిలిస్తా ఉన్నారో, హల్లెలూయా, వారిని ఏమంట? అక్రమకారులంట. వారంట నా యొద్ద నుంచి పోండి అని అంటాడంట దేవుడు. హల్లెలూయా. క్రమముగా, పక్కన వాళ్ళకి చెప్పండి, క్రమముగాని. క్రమంగా ప్రార్థన చేయాలి, క్రమంగా వాక్యం చదవాలి, క్రమంగా దేవుని ఆరాధించాలి, క్రమం తప్పకుండా దేవుడి మందిరానికి రావాలి. ఈ వారం మందిరానికి వస్తే యేసు రక్తమే జయం, మరలా నెక్స్ట్ వారం కనపడరు. పోనీ ఆ పై వారం కనపడతారని భూతద్దులు ఎత్తి చూస్తే కనపడరు. పోనీ ఆ చూస్తే కనపడరు. మొదటి ఆదివారం కనపడతారు. ఎందుకో తెలుసా? మొదటి ఆదివారం కొన్ని సంఘాలలో బల్ల ఇస్తారు, భోజనం పెడతారు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఏది మానినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత పెద్ద ఇంపార్టెంట్ పని ఉన్నా, ఆ మొదటి ఆదివారం మాత్రం యేసు రక్తమే జయం, మాన్నే మానరు. హల్లెలూయా. దేనికి స్తోత్రం? ఆ ఒక్కసారన్నా పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు, నీకు వందనాలు నాయన, నీ బల్లలో పాలు పంపులు పొందుకుంటున్నానైనా. ఈ 4 వారాలు చేసిన పాపాలు శాపాలన్నీ ఈ బల్ల తీసుకోవడం కొట్టివే ప్రభువా, మరలా 4 వారాల తర్వాత కనపడతా ప్రభువా. హల్లెలూయా. దేనికి స్తోత్రం. అర్థమవుతుందా? క్రమముగా బల్లలో చెయ్యి వేయుట, క్రమముగా దేవుణ్ణి ఆరాధించుట, క్రమముగా పాటలు పాడుట, క్రమముగా ప్రార్థించుట, క్రమముగా దేవుని యొక్క దర్శనపు యొక్క నెరవేర్పులోకి ప్రయాణము చేయుట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొక విషయాన్ని చూద్దాం ప్రియులారా. 5వ వచనం, 5వ విషయం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 33వ వచనం. ఎద్దు. 5వ వచనం, 5వ విషయం ఏంటండి? ఎద్దు. ఎన్ని చెప్పుకున్నాం ఇప్పటి వరకు మనం? అందరు నా వైపు చూడండి ఒకసారి. మీకు చేతులు ఉన్నాయా మీ అందరికీ? ఎన్ని అంశాలు చెప్పుకున్నాం ఇప్పుడు? 4. ఏంటేంటి? మీలోంచి వాయిస్ రావట్లేదు. వినలేదా? వినపడలేదా? విన్నా మర్చిపోయారా? ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. మొదటి విషయం. రెండో విషయం. మొదటి విషయం బలిపీఠం. రెండో విషయం 12 రాళ్ళు, అపోస్తల బోధ. మూడో విషయం క్రమము, లోతైన వాక్యం, లోతైన ప్రార్థన. 4 క్రమముగా ప్రార్థన, క్రమంగా వాక్యం చదవడం, క్రమంగా ఆరాధన చేయడం, క్రమంగా మందిరం. 5వది ఎద్దు అనండి. ఏలుందా? ఏలు చూపించండి అందరూ. ఏలు ఇలా చూపించండి. ఎద్దు అంటే నా వైపు చూపెట్టకండి. ఎద్దు అనండి. పాస్టర్ గారు, మీరు ఎక్కడో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఎద్దు అంటారా? మేము జంతువులం కాదు పాస్టర్ గారండి, మేము మనుషులమే. నేను కూడా మీరు మనుషులే అంటున్నాను, మీరు ఎద్దులు కాదు. కానీ ఎద్దు వంటి స్వభావం మీలో నుంచి తొలగిపోవాలి. ఎద్దు రంకెలేసే స్వభావం ఉంది. ఎద్దుకు పౌరుషం ఎక్కువ, ఎద్దుకు కోపం ఎక్కువ, ఎద్దుకు శరీర సంబంధమైన లోక సంబంధమైన వాటి మీద చూసి మురిసిపోతూ ఉంటుంది. అది దాని బలం చూసి, దాని కండలు చూసుకొని, అంతా దాని కష్టాన్ని చూసుకొని, దాని యొక్క బలము అదంతా చూసుకొని అది మురిసిపోతూ ఉంటుంది. అలాంటి ఎద్దు స్వభావం అనేటువంటిది విరిగిపోవాలి, ముక్కలైపోవాలి. అంటే ఈర్ష్య అనేటువంటిది, అసూయ అనేటువంటిది, ద్వేషం అనేటువంటిది, కలహం అనేటువంటిది, కోపం అనేటువంటిది, ద్వేషం అనేటువంటిది, లోక సంబంధమైన, శరీర సంబంధమైన, భూ సంబంధమైన, పాతాళ సంబంధమైనటువంటి క్రియలన్నీ నీలో నుంచి ముక్కలైపోవాలి. హల్లెలూయా. దేని స్తోత్రం. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎద్దు ముక్కలవ్వాలి. ఎద్దు లాంటి స్వభావం ఏదైనా ఉంటే, ఎద్దు లాంటి ప్రవర్తన ఏదైనా ఉంటే, ఎద్దు లాంటి క్రియలు కార్యాలు ఏదైనా నీ జీవితంలో జరుగుతున్నాయంటే వాటన్నిటి విరక్కొట్టాలి. నీ ముందు ఎవరైనా ఎదిగిపోతూ ఉంటే, నీ ముందు ఎవరైనా బ్లెస్ అవుతూ ఉంటే వారిని చూసి ఈర్ష్యపడద్దు, వారిని చూసి అసూయపడద్దు. వారికి దేవుడి యొక్క కృప ఉంది. దేవుడు వారిని కృపతో నింపుతూ ఉన్నాడు. దేవుడి యొక్క చూపు అతని మీద ఉంది. దేవుడు అతని యొక్క ప్రయాసాన్ని గుర్తిస్తూ ఉన్నాడు. అతని విశ్వాసాన్ని బట్టి, అతని ఆత్మీయతని బట్టి, అతని పరిశుద్ధతని బట్టి, అతని నడిపింపుని బట్టి దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అతని గొప్ప చేస్తూ ఉన్నాడు. అతని గొప్ప స్థితిలో ఉంచుతున్నాడని దేవుడిని గణపరచు, దేవుడిని మహిమపరచు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతా ఉన్నాయా? ఎద్దు అనేటువంటి స్వభావం నీలో ఉండకూడదు. ఎద్దు అనే స్వభావం నీలో నుంచి మొక్కలైపోవాలి, విరిగిపోవాలి. ఎప్పుడైతే నువ్వు విరుగుతావో ఆశీర్వదించబడతావు. 5 రొట్టెలు 2 చేపలు విరిస్తే 5,000 మందికి పంచారా? విరవకుండా పంచారా? 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు విరిస్తే పంచారా? విరవకుండా పంచారా?
హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు క్రీస్తు కొరకు ముక్కలైతే, నీలో ఉన్నటువంటి శరీర సంబంధమైన లోక సంబంధమైన ముక్కలైపోతే, అవి నీలోంచి బయటికి వెళ్ళిపోతేనే నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉందువుగాక. 6వ విషయం, మొదటి రాజుల గ్రంథం 33వ వచనంలో, ఎద్దు తొనకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా 4 తొట్ల నీళ్లు నింపి దహన బలి పశుమాంసం మీదను కట్టెల మీదను పోయుడని చెప్పను. అదైన తర్వాత 2వ మారు 3వ మారు, ప్రియులారా నా వైపు చూడండి, నేను ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను, అందరు నా వైపు చూడండి. మన ముగింపులోకి వచ్చి ఉన్నాం. 6వ విషయం, ముమ్మారు నీరు పోసినట్లుగా ఉంది. నీరు 2 విషయాలకు సాదృశ్యంగా ఉంది. 1 నీరు వాక్యానికి సాదృశ్యం, 2 పరిశుద్ధాత్మకు సాదృశ్యం. హల్లెలూయా. అంటే దినమునకు ముమ్మారు నువ్వు ఏం చేయాలి తెలుసా? వాక్యముతో నీ ప్రతి అవయవాన్ని కడుక్కోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పినట్లుగా వాక్యమైనటువంటి ఉదకముతో నువ్వు స్నానం చేయాలి, వాక్యమైన ఉదకముతో నువ్వు కడుక్కోవాలి. నువ్వు ఎంత మంచి సోపుతో, ఎంత కాస్ట్లీ సోపుతో కడుక్కున్నా సాయంత్రం మరలా వచ్చేసరికి నువ్వు ఏం చేస్తావు? దుమ్ము ధూళి పట్టిందని చెప్పి మరలా చక్కగా కడుక్కుంటావు. స్నానం చేస్తావా లేదా? హల్లెలూయా. పొద్దున్న చేశానుగా పాస్టర్ గారండి, మరలా సాయంత్రం చేయాలా? పాస్టర్ గారండి ఈరోజు చేశానుగా, రేపు చేయకపోతే ఏమవుద్ది? మురికంతా పేరుకుపోద్ది. మురికే మహాబలం అన్నట్టుగా కాక, హల్లెలూయా, ఏందండి? మురికే మహాబలం, మురికొండడం వల్ల నేను బలం పొందుకుంటాను, శక్తి పొందుకుంటానని కాక, మురికిని ఎప్పుడప్పుడు కడుక్కుంటే నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటావు, జబ్బుల బారిన పడకుండా ఉంటావు. పాపం అనేటువంటిది నువ్వు కడుక్కున్నప్పుడు వాక్యముతో దినమునకు ముమ్మారు నీ దేహమును, నీ అవయవాలను కడుక్కున్నప్పుడు నీ అవయవములు పాపములో పడిపోకుండా వాక్యం అనేది నీ అవయవములను ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకే దావీదు మహారాజు అంటాడు, ఆయన నా కన్నుల మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని పెట్టుకున్నాను, బాసికగా కట్టుకున్నానంటాడు, నా చేతులకు కంకణంగా కట్టుకున్నానంటాడు, నా కంఠాభూషణంగా ధరించి ఉన్నానంటాడు, నా ముందు వాక్యమనే వెలుగులో ఆ త్రోవలో నేను నడుస్తూ ఉన్నాను అని మాట్లాడుతూ ఉంటాడు దావీదు గారు. హల్లెలూయా. వాక్యంతో ఏం చేయాలంట? నీ ప్రతి అవయవను కడుక్కోవాలి. ఇంకొక మాట ముందుకేసి నేను ఏం చెప్తానంటే, నీ దేహములో తల మీద నుంచి అరికాల వరకు నీ ప్రతి అవయవము వాక్యానికి తగినట్లుగా ఉండాలి. ఎలా ఉండాలి? వాక్యానికి తగినట్లుగా నీ దేహం ఉండాలి. వాక్యమే నీ దేహములో ఉండాలి. నేను చూసినప్పుడు వాక్యము కనపడాలి. హల్లెలూయా. వాక్యములోకి నువ్వు మార్చబడాలి. వాక్యములో ఏదైతే ఉందో అది నీ దేహంలో, నీ అవయవములో ఉండాలి. అంటే నువ్వు వాక్యము కిందికి వెళ్ళిపోవాలి, వాక్యము నీ మీద క్రియ చేయాలి, వాక్యమే నిన్ను నడిపించాలి, నువ్వు వాక్యపు స్వాధీనంలోకి వెళ్ళాలి. కూర్చున్నా, నిలబడ్డా, మాట్లాడి ఏది చేసినా వాక్యము వాక్యము వాక్యము. 2వది పరిశుద్ధాత్మకు సాదృశ్యము. అంటే పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకము నడినెత్తు నుంచి అరికాలు వరకు నువ్వు నింపబడాలి. హెచ్కేల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, అయ్యా అరిపాదముల వరకు కాదయ్యా, అయ్యా మోకాల వరకు కాదయ్యా, నడుముల వరకు కాదయ్యా, ఛాతి వరకు కాదయ్యా, నా నిలువెల్లా నీ ఆత్మాభిషేకము నాకు కావాలయ్యా, నీ ఆత్మతో నన్ను నింపయ్యా అని హెచ్కేల్ భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రియులారా అక్కడ. హల్లెలూయా. 2వ విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనంలోకి నువ్వు వెళ్ళిపోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా అయితే చెప్తాడో అలా నీ అవయవాలు చేయడానికి ఇష్టపడాలి. పరిశుద్ధాత్మ కిందను ఉండాలి. కనపడడానికి మనుషులకు నువ్వే, కానీ నీలో పరిశుద్ధాత్మ దేవునికి క్రియలు జరగాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే చెప్తాడో నీ అవయవాల్లో అదే జరగాలి, అదే జరిగించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎన్నన్నాయి? 6 విషయాలయ్యాయి. నాకు ఇష్టమైంది 7వ విషయం, సంపూర్ణ సంఖ్య. అదే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఇలా చేసి ఏం చేశాడో తెలుసా? ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు తెలుసా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, ఏలియా దేవా, కాలేబు దేవా. చదవండి. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నీవే దేవుడివై ఉన్నావని, నేను నీ ప్రవక్తనై, నీ సేవకునై, నీ దాసునై ఉన్నానని, ఈ కార్యములన్నీ నీ మాట చొప్పున, నీ ఆజ్ఞ చొప్పున, నీ కృప చొప్పున, నీ సహాయము చొప్పున చేసితివనియు కనపరచము అని ఒక చిన్న ప్రార్థన. అదేంటో తెలుసా? తగ్గింపుతో కూడిన ప్రార్థన.
తను తాను తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చిస్తూ ఉన్నాడు. ఈ స్వస్థత జరిగింది, ఈ రోగం పోయింది, ఈ వ్యాధి పోయింది, బలమైనటువంటి కార్యాలు జరిగాయి. నేను 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 అనుకుంటారు. నేను అనే స్వభావం ఉండకూడదు. ఇదంతా దేవుడి వల్ల జరిగింది, దేవుడే చేశాడు, దేవుడి వల్లే సాధ్యము అని చెప్పగలగాలి. దేవుని హెచ్చించాలి, దేవుడికి ఘనత వచ్చేలాగా చూడాలి, దేవుడికి ఘనత వచ్చే ఒక ప్రార్థన చేయాలి. తగ్గింపుతో కూడిన ప్రార్థన. మన వాళ్ళు ప్రార్థన తగ్గించడం మందిరం తగ్గిస్తారు. ప్రార్థనలో తగ్గింపు ఉండాలంటే ప్రార్థన 2 గంటలు చేయమంటూ గంటే చేస్తారు. తగ్గింపు అంటే ఎక్కడ? ప్రార్థన చేసే విషయంలో తగ్గింపు, మందిరంకి వచ్చే విషయంలో తగ్గింపు. ప్రార్థనలో తగ్గింపు ఉండదు. మీలాగా 2 అక్కలంట మందిరంకి వెళ్ళారంట ప్రార్థన చేయడానికి. అందులో ఒక అక్క ప్రార్థన బాగా చేస్తూ ఉందంట. కొద్దిసేపటికి ఇంకొక అక్క ప్రార్థన చేస్తూ ఉంది. ఏమని ప్రార్థన చేస్తాం తెలుసా? అయ్యా నేను దుమ్మునయ్యా, నేను ధూళినయ్యా, చెప్పులో నలుసునయ్యా, కాలు ముళ్ళయ్యా, రాయయ్యా, పేడలో పురుగయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటే పక్కన ఉన్న అక్క ఉండక ఏం చేసింది తెలుసా? అవును ప్రభా, నిజంగా ఆమె అదే అందంట. హల్లెలూయా. అప్పుడు ఏమైందో తెలుసా? ప్రార్థన చేసి అక్క కళ్ళు తెరిచి వచ్చి ఆమె జుట్టు పట్టుకొని గుంజి కొడతా ఉందంట. ఎందుకో? మాటలో తగ్గింపు ఉంది, జీవితంలో తగ్గింపు లేదు. ప్రార్థనలో తగ్గింపు ఉంది, జీవితంలో తగ్గింపు లేదు. నీ జీవితంలో తగ్గింపు, నీ ప్రార్థనలో కూడా తగ్గింపైనటువంటి ప్రార్థన. దేవుడికి మాత్రం ఘనత, దేవుడికి మాత్రం హెచ్చింపు వచ్చేలాగా ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా ఏలియా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడా, ఇజ్రాయేలు దేవుడా, కాలేబుల దేవుడా, నీవు నా ప్రార్థన వింటున్నావు, నా మనవులు వింటున్నావని ఈ సమయమందు ఇక్కడ ప్రజలు గుర్తెరుగునట్లుగా వీరి మధ్యలో ఈ కార్యమును చేస్తున్నందుకు వందనాలు, చేయబోతున్నందుకు వందనాలు, వీరు హృదయాలను తిప్పుతున్నందుకు వందనాలు, నీకు మహిమ, నీకు ఘనత తెచ్చుకుంటున్నందుకు వందనాలు, నన్ను ఒక పాత్రగా, నన్ను ఒక సాధనంగా మీరు వాడుకుంటున్నందుకు వందనాలని చెప్పి దేవుని హెచ్చిస్తూ, దేవుని గణపరుస్తూ ఒక తగ్గింపుతో కూడినటువంటి ప్రార్థన, దేవుడికి మహిమ వచ్చే విధంగా ప్రార్థన చేశాడు. ఆకాశము తెరబడి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని అభిషేకము బహుబలముగా దిగి వచ్చి కందకములటువంటి నీటిని, కట్టెలను, ఆ మధ్యలో ఉన్నటువంటి మాంసం అంతా బుగ్గి చేసింది. చప్పట్లు కొడతారా? హల్లెలూయా. నేడు మీ సంఘములో, మీ సమాజంలో, మీ గృహంలో, మీరు కూర్చున్న చోట, మీరు నిలబడిన చోట, మీరు నడిచిన చోట పరిశుద్ధాత్మ దేవునికి అగ్ని అభిషేకం కురవాలి అంటే ఏలియా గారు చేసినట్లు 7 ప్రాముఖ్యమైన విషయాలు అనుదిన జీవితంలో నువ్వు చేయగలిగినట్లయితే ఈ ప్రాంతాన్ని దేవునికి స్వాధీనపరుస్తాడు. ఈ ప్రాంతంలో గొప్ప పరిచర్యను దేవుడికి ఇవ్వబోతా ఉన్నాడు. ఐ ప్రొఫెసై, ఐ డిక్లేర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, మై గాడ్ విల్ ఎస్టాబ్లిష్ యూ ఇన్ దిస్ ఏరియా. దేవుడు ఒక బలమైనటువంటి పరిచర్యను ఇవ్వబోతా ఉన్నాడు, ఒక హీలింగ్ పరిచర్యను ఇవ్వబోతా ఉన్నాడు, ఒక డెలివరెన్స్ పరిచర్యను ఇవ్వబోతా ఉన్నాడు, ఒక ఏంజలిక్ మినిస్ట్రీని ఇవ్వబోతా ఉన్నాడు. దాని ద్వారా గొప్ప ఉజ్జీవం రాబోతోంది. నీ పరిచర్య ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతము, ఈ ప్రాంతంలో గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు రగిలించబోతా ఉన్నాడు. ఉజ్జీవం మండబోతా ఉంది. అది ఈ సంవత్సరం ముగియక మునిపే ఒక సూచన దేవుడు నీకు చూపించబోతా ఉన్నాడు. నీ పరిచర్య విషయంలో, నీ పరిచర్య ద్వారా అనేక సంఘాలు ఉజ్జీవములకు రాబోతున్నాయి, అనేక మంది సేవకులు ఉజ్జీవింప చేయబడతా ఉన్నారు, అనేక కుటుంబాలలో ఉజ్జీవం లేని కుటుంబాలలో ఉజ్జీవం రగలబోతోంది. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు, పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకం లేనటువంటి కుటుంబాలు, గృహాలు, మనుషులు, వ్యక్తులు పరిశుద్ధాత్మ నీ ద్వారా తెలుసుకొనబోతా ఉన్నారు. అద్భుత, ఆశ్చర్య, సూచక్రియ, స్వస్థత కార్యాలు ఎంతో నీ ద్వారా గుర్తెరగబోతా ఉన్నారని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మా సురేషే కదా, మా మధ్యలో నుంచి వచ్చాడు కదా, అంత సీన్ ఉందా అంటారా? హల్లెలూయా. మాకు సీన్ లేదు కానీ దేవుడికి ఉంది. హల్లెలూయా. మేము ప్రకటిస్తున్నటువంటి దేవుడు జీవము కలిగిన దేవుడు, మేము ప్రకటిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు, మేము ప్రకటిస్తున్నటువంటి అంటే దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకారాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు. మేము ప్రకటిస్తున్న దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆ దేవుడిని మేము ప్రకటిస్తూ ఉన్నాం, ఆ దేవుడి పక్షాన మేము నిలబడతా ఉన్నాం. ఖచ్చితంగా దేవుడు అట్టి క్రియ, అట్టి కార్యము ఈ కుమారుడి జీవితంలో జరిగిస్తాడు. ఇక్కడ జరిగించును గాక. అనేక బంధకాలు తెగిపోబోతా ఉన్నాయి. వాట్ ఐఎమ్ సీయింగ్ ఇన్ స్పిరిచువల్ రిలీమ్, లాట్ ఆఫ్ కర్సెస్. ద పీపుల్ ఆఫ్ కవిటం is in the serious కర్సెస్ లో ఉన్నట్టుగా నేను చూస్తా ఉన్నాను. బంధకాల్లో ఉన్నట్టుగా ఆ ప్రతి బంధకాలు తెగిపోబోతా ఉన్నాయి. ఆ ప్రతి కట్లను దేవుడు తెంచివేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. గొప్ప ఉజ్జీవం అనేది మీ ప్రాంతానికి ప్రారంభమవుతా ఉంది. గొప్ప ఉజ్జీవపు ప్రవక్తను, సేవకుని దేవుడు ఇక్కడి నుంచి లేవనెత్తబోతా ఉన్నాడు. దాని ద్వారా అనేకులు ఉజ్జీవాలకు రాబోతా ఉన్నారు. అనేక మంది ఉజ్జీవ ప్రవక్తలు, ఉజ్జీవ సేవకులు ఇక్కడి నుంచి బయలు వెడల్తారని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏలియా గారు 7 ఇలా చేసి ప్రార్థించగా పరిశుద్ధాత్మాభిషేకం దిగి వచ్చింది. ఈ మాటలు వింటున్నటువంటి నీవు కూడా నీ అనుదిన జీవితంలో ఏలియా గారు చేసినట్లుగా బలిపీఠం కట్టుకొని అపోస్తుల బోధ చెప్పు నడుచుకుంటూ లోతైనటువంటి వాక్యము, ప్రార్థన,
క్రమమైనటువంటి ప్రార్థన, వాక్యము, క్రమముగా మందిరానికి వెళ్ళడం, క్రమంగా దేవుని ఆరాధించడం, ఎద్దైనటువంటి స్వభావం ఈరోజు ముక్కలైపోయి లోక శరీర సంబంధమైన పాపిష్ట సంబంధమైన విరక్కొట్టుకొని వాటికి దూరంగా బ్రతికినప్పుడు, ముమ్మారు వాక్యముతోని దేహమంతా అంటుకుంటున్నప్పుడు, ముమ్మారు వాక్యముతోని దేహంలోని ప్రతి అవయవాన్ని అభిషేకించుకుంటున్నప్పుడు, పరిశుద్ధాత్మతో అభిషేకించుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనంలోకి వెళ్ళి దేవుడికి మహిమ వచ్చే విధంగా, దేవుడి ఘనత వచ్చే విధంగా ప్రార్థించినట్లయితే నువ్వు కూర్చున్న చోట పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వస్తుంది. నువ్వు నడిచిన చోట పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకం దిగి వస్తుంది. నీవు ఉన్న సంఘములో పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకం దిగి వస్తుంది. దిగి వచ్చిన అభిషేకము అక్కడే స్థిరస్థాయిగా నిలిచిపోద్ది, కానీ అక్కడి నుంచి వెళ్ళదు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. మనందరం లేచి నిలబడదాం ప్రియులరా.